చెస్ ఇదొక ఇంటర్నేషనల్ గేమ్. బోర్డుపై ఉన్న 32 పీసెస్ని 2 ప్లేయర్స్కి ఈక్వల్గా డివైడ్ చేసి ఆడే గేమే చెస్. చెస్లో ఉన్న ప్రతి పీస్ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తుంది. చెస్ ఎందుకు తెలుసుకోవాలి? అందులో ఉండే ప్రతి పీస్ నుంచి వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ని ఏం నేర్చుకోవాలి? గేమ్లో మనం చేసే యాక్షన్స్ వల్ల నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్, మనిషి లైఫ్లో వచ్చే కర్మకి సంబంధం ఏంటి అనే క్వశ్చన్స్కి ఈ వీడియో మీకు ఆన్సర్ ఇస్తుంది. చెస్ మనిషి వే ఆఫ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. భూమి తిరుగుతున్నప్పుడు వచ్చే రాత్రి పగలు, మనిషి జీవితంలో వచ్చే కష్టాలు సంతోషాలు అనేవి చెస్ బోర్డ్లో ఉన్న వైట్, బ్లాక్ కలర్ స్క్వేర్ బాక్సెస్ లాంటివి. ఈ గేమ్ యొక్క రూల్స్ కర్మని రిప్రజెంట్ చేసే విధంగా డిజైన్ చేశారు. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. తల్లి గర్భంలో నుంచి మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు, తర్వాత లైఫ్ టైం ఎక్స్పైర్ అయినప్పుడు శరీరంలో నుంచి ఆత్మ విడిచి ఆత్మలన్నీ కలిసే ప్రపంచంలోకి, అలానే మనం కోల్పోయిన ఫ్రెండ్స్ని తిరిగి కలవడానికి కర్మ అనేది అరేంజ్ చేస్తుంది. చెస్ బోర్డులో లాగా గేమ్ స్టార్ట్ చేసే ముందు చెస్ పీసెస్ని బోర్డు పైన అరేంజ్ చేస్తారు. అదే గేమ్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేయర్స్ అవే పీసెస్ని బాక్స్లో పెడతారు. ఇది మనిషి నేచర్ యొక్క లైఫ్ని, డెత్ని రిప్రజెంట్ చేస్తుంది. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పవర్స్ని చంపుకుంటూ ఉంటాం. చనిపోయిన పీసెస్ని బోర్డులో నుంచి తీసేసి బాక్స్లో పెడతాం. చెస్ బోర్డ్ లైఫ్ అనుకుంటే మనిషి పుట్టిన తర్వాత కొన్ని సిట్యువేషన్స్ బట్టి తనకున్న పవర్, వీక్నెస్ని ఊహించుకుంటాడు. మనందరం వేరే వాళ్ళతో పోల్చుకుంటే కొన్నిసార్లు ఎక్కువ పవర్తో కానీ తక్కువ పవర్తో కానీ ఉంటాం. కానీ చివరికి లైఫ్ అనే బోర్డులో ఉన్నంత వరకు మనందరం కర్మకి సఫర్ అవ్వాల్సిందే. చివరికి అందరం ఒకే బాక్స్లో శ్మశానంలోకి పవర్ లేకుండా, సెన్స్ లేకుండా వెళ్తాం. చెస్లో అపోనెంట్ కింగ్ని ట్రాప్ చేసి చెక్మేట్ పెట్టడమే మెయిన్ గోల్. ఈ గేమ్లో కావాల్సింది మెయిన్గా పేషెన్స్, ప్రెసివరెన్స్ అంటే పట్టుదల. మనం వేసే మూవ్స్ కంటే ఆలోచించడం ద్వారా గేమ్ రన్ అవుతుంది. పీసెస్ని మూవ్ చేయడానికి 2 ఫింగర్స్ సరిపోతాయి. కానీ వేసిన ప్రతి మూవ్ వెనకాల ఉన్న ఆలోచనలు మాత్రం ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంటాయి. అలానే అలసిపోయేవి కూడా ఉంటాయి. వేసిన ప్రతి మూవ్ ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్తోనే ఉంటుంది. కాన్సిక్వెన్సెస్ లేకుండా ఏ మూవ్ ఉండదు. అలానే వచ్చిన కాన్సిక్వెన్సెస్ని కొన్నిసార్లు భరించాలి. వరస్ట్ పార్ట్ ఏమిటంటే ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి కోలుకోలేనివి. రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి కూడా టైం ఉండదు. ఎమోషన్స్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసే గేమే చెస్. లైఫ్ అనేది చెస్ గేమ్ లాంటిది. మనం తీసుకునే ప్రతి డెసిషన్ మనకు అడ్వాంటేజ్ లేదా డిసడ్వాంటేజ్ తెస్తుంది. కొన్నిసార్లు తెలివిగా తీసుకున్న డెసిషన్ కూడా అవుట్పుట్ నెగిటివ్గానే ఉంటుంది. చదరంగంలో ఎన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చినా చెస్ పీసెస్ మాత్రం ముందుకు వెళ్తూనే ఉండాలి. అలానే లైఫ్లో మనం కూడా చెస్ పీసెస్ లాగా ముందుకు సాగిపోవాలి. లెట్స్ సీ సింబాలిజం అండ్ లైఫ్ లెసన్స్ ఫ్రమ్ చెస్ పీసెస్. పాన్ ఆల్సో నోన్ యాజ్ సోల్జర్, రెబాలియస్, హార్డ్ వర్కింగ్, బ్రేవ్. గేమ్లో ది వీకెస్ట్ ప్లేయర్. పాన్ యొక్క స్ట్రెంగ్త్ వాటి యొక్క నంబర్స్లో ఉంటుంది. పాన్స్ ఫస్ట్ లైన్లో ఉండి డిఫెన్స్గా ఉంటాయి. గేమ్ స్టార్ట్ అయినప్పుడు పాన్ 2 బాక్సెస్కి లేదా ఒక బాక్స్కి మూవ్ చేసేలాగా ఆప్షన్ ఉంటుంది. పాన్కి ఏదైనా డయాగ్నల్గా ఉన్నంత వరకు ఎవరినైనా చంపగలదు. ఒక పాన్ కింగ్ని సేవ్ చేయగలదు, అలానే విక్టరీని తీసుకురాగలదు. యుద్ధంలో రాజుకి సైనికులు ఎలా అయితే ఉంటారో చెస్ గేమ్లో రాజుకి పాన్స్ అలా. తమ పవర్స్ని గెయిన్ చేసుకోవడానికి పాన్స్ని పావులాగా ఉపయోగించుకుంటారు. పాన్ ఒకసారి ముందుకి కదిలితే మళ్ళీ వెనక్కి తిరిగి రాలేవు. వాటి డ్యూటీ అవి చేసుకుంటూ భయం లేకుండా కాన్ఫిడెంట్గా ముందుకు సాగుతుంది. వాటికున్న స్ట్రెంగ్త్తో ఎనిమీస్ని చంపడం లేదా అపోనెంట్ని బ్లాక్ చేసేలాగా ఫైట్ చేస్తుంది. గేమ్లో నువ్వు కేవలం నెక్స్ట్ మూవ్కి మాత్రమే ఫోకస్ పెట్టకూడదు. 3 స్టెప్స్ ఫార్వర్డ్గా ఆలోచించి ప్రెజెంట్ మూవ్ వేయాలి. నువ్వు వేసిన నెక్స్ట్ మూవ్ బట్టి దాని ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఉంటుంది. ఒక పాన్ పవర్ఫుల్గా ఎప్పుడు మారిద్దంటే అపోనెంట్ కింగ్డమ్లోకి ఎంటర్ అయినప్పుడు. చనిపోయిన పవర్ఫుల్ పీసెస్ని వెనక్కి తీసుకురాగలిగేలా పవర్ ఉంటుంది. ఒక పాన్ క్వీన్లా, రుక్లా, నైట్లా, బిషప్ లాగా పవర్ఫుల్గా మారుతుంది. పాన్ నుంచి నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్, మన లైఫ్లో ఈరోజు తీసుకునే ప్రతి డెసిషన్ దాని ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఉంటుంది. కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్ని పూర్తిగా నమ్మి మనం చేయగలుగుతామని డెసిషన్ని తీసుకుంటాము. ఫైనల్గా అవి వరస్ట్గా మారుతాయి. ఎంత త్వరగా లేచి తిరిగి మళ్ళీ రీస్టార్ట్ చేస్తామనేది ఇక్కడ మెయిన్ పాయింట్. పాన్ పవర్ఫుల్గా మారడానికి గల మెయిన్ రీజన్ కన్సిస్టెన్సీగా ముందుకు వెళ్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం లైఫ్లో గ్రో అవ్వడానికి, పాన్ లాగా పవర్ఫుల్గా మారడానికి అవకాశం వచ్చినప్పుడు గివప్ చేయకుండా కాన్ఫిడెంట్గా, కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్ళాలి. బిషప్ ఆల్సో నోన్ యాజ్ క్యామెల్, ఇంటెలిజెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్, కాన్ఫిడెన్స్. చెస్ బోర్డ్లో బిషప్ వాటికి అసైన్ చేసిన వైట్, బ్లాక్ కలర్ స్క్వేర్ బాక్స్లో ఫ్రీగా ఉన్నంత వరకు అది కోరుకున్న విధంగా ఎంత దూరమైనా డయాగ్నల్గా మూవ్ అవుతుంది. బిషప్ వెళ్లే దారిలో ఏదైనా అపోనెంట్ పీస్ అడ్డుకుంటే దాన్ని పట్టుకుని దాని ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. బిషప్ మీద తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు బిషప్ స్నీకీగా ఉంటుంది. చేసే యాక్షన్స్ ఓపెన్గా కంటే సీక్రెట్గా చేస్తుంది. గేమ్లో బిషప్ని ఇగ్నోర్ చేస్తే మిమ్మల్ని ఈజీగా చంపగలదు. అపోనెంట్ని చంపడానికి బిషప్ స్ట్రాటజీస్ చేంజ్ చేసుకుంటూ మల్టిపుల్ వేస్ని తన వేలో ఫైండ్ చేసుకుంటుంది.
క్యామెల్స్కున్న ప్రత్యేకత స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్. ఇది ఎల్లప్పుడూ ఒకే సింగిల్ కలర్ స్క్వేర్ బాక్స్లోనే ఉంటుంది. క్యామెల్స్ తమ ప్లేయర్స్ మీద సాఫ్ట్గా ఉండి ఎనిమీస్ మీద వైలెంట్గా ఉంటాయి. ఒక పర్టికులర్ టాస్క్ని ఫినిష్ చేసేంత వరకు దానిపై ఫోకస్డ్గా ఉంటుంది. ఇవి ఎప్పుడు ముందుకి వెనక్కి మూవ్ అవుతూనే ఉంటాయి. మన లైఫ్లో చాలామంది ఇలానే ఉంటారు. ఏదైనా ఒక పని చేయాలని డిసైడ్ అవుతాం, తర్వాత మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటాం. మనం డైట్ ఫాలో అవ్వాలని స్టార్ట్ చేస్తాం, తర్వాత స్టాప్ చేస్తాం. బుక్ చదవాలని స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత దాన్ని చదవడం ఆపేస్తాం. దానివల్ల ప్రోగ్రెస్ ఉండదు. కొన్ని సమయాల్లో మనం బిషప్ లాగా ఉండాలి, ఎందుకంటే థింగ్స్ని డిఫరెంట్గా చూడటానికి, అలానే ఫోకస్ చేయడానికి. సో బీ ఫోకస్డ్, లుక్ ఎట్ థింగ్స్ డిఫరెంట్లీ. నైట్, ఆల్సో నోన్ యాజ్ హార్స్, ఫియర్ఫుల్, సోషల్, అలూఫ్. బోర్డులో ఉన్న మిగతా పీసెస్ మూవ్స్ని కంపేర్ చేస్తే హార్స్ మూవ్స్ యూనిక్గా ఉంటుంది. 2 స్క్వేర్స్ వెర్టికల్, 1 స్క్వేర్ హారిజెంటల్గా లేదా 2 స్క్వేర్స్ హారిజెంటల్, 1 స్క్వేర్ వెర్టికల్గా పీసెస్ మీదుగా జంప్ చేసుకుంటూ ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. హార్స్ అనేది గేమ్లో ప్యూర్ ఇన్నర్ వారియర్గా రిప్రజెంట్ చేస్తుంది. వీటిని చూసి ఎవరైనా భయపడాల్సిందే. హార్స్ ఏ యాక్షన్, ఏ ఫైట్ లేకుండా ప్యాసివ్గా గేమ్లో స్టార్ట్ అయితే తర్వాత గేమ్ని అగ్రెసివ్గా ఫినిష్ చేస్తుంది. తక్కువ దూరం మాత్రమే వెళ్ళగలదు అని తక్కువ అంచనా వేస్తే బోర్డులో ఉన్న పవర్ఫుల్ పీసెస్ని కూడా చంపేస్తుంది. ఇవి ఎక్కువ ఆలోచనతో, ప్లానింగ్తో ఉంటుంది. వీటికున్న పవర్తో రాజుని కాపాడగలవు, అలానే ఒంటరిగా పోరాడి గేమ్ని గెలిపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మిగతా పీసెస్కి సపోర్టివ్గా, ప్రొటెక్టివ్గా ఉంటాయి. హార్స్ మనకి నేర్పించే లైఫ్ లెసన్ ఏంటంటే, లైఫ్లో మనందరికీ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. వాటిని రిజాల్వ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు మనలో ఉన్న ఇన్నర్ వారియర్ని లేపి ప్లానింగ్తో, ఆలోచనతో ఫేస్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని అగ్రెసివ్గా ఫినిష్ చేయాలి. రుక్, ఆల్సో నోన్ యాజ్ ఎలిఫెంట్, ఫార్మిడబుల్, అటెంటివ్, సోషల్. గేమ్లో ది మోస్ట్ పవర్ఫుల్ పీసెస్లో సెకండ్ పొజిషన్లో ఉంటుంది. వీటికి ఫ్రీడమ్తో పాటు కొన్ని ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉంటాయి. ఇవి హారిజెంటల్గా, వెర్టికల్గా మూవ్ అవుతాయి. రుక్ అనేది బ్రూట్ ఫోర్స్. వాటికి డైరెక్ట్ కాంటాక్ట్గా ఎలాంటి పీసెస్ ఉన్నా చంపడానికి రుక్కి పవర్ వస్తుంది, ఎందుకంటే అవి ఎన్ని స్క్వేర్ బాక్సెస్ అయినా మూవ్ అవ్వగలవు. గేమ్ డెవలప్ అయ్యేంత వరకు రుక్స్ని బయటికి తీము. కొంతమంది రుక్స్ని ఉపయోగించుకోవడం కూడా మర్చిపోతారు. మరో కొంతమంది వాటికి బయటికి తీసుకొచ్చే ప్రాసెస్లో సిల్లీ మిస్టేక్స్తో రుక్ని కోల్పోతారు. చెప్పాలంటే గేమ్లో రుక్స్కి హైలీ ఎఫెక్టివ్గా పనిచేయడానికి వాటికి టైం, ప్లేస్ అనేది ఉంటుంది. నీ దగ్గర చాలా పీసెస్ ఉన్నాయి కదా అని రుక్స్ని యూజ్ చేయకూడదు. నీ దగ్గర రుక్స్ మాత్రమే ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఒక రుక్ భయపడతాడు, అలానే గౌరవించబడతాడు. వీటికి ఆపోజిట్గా ఏదైనా ఉంటే వీటిని డీల్ చేయడం చాలా డిఫికల్ట్. లైఫ్లో మనం రుక్లా స్ట్రైట్గా, హానెస్ట్గా ఉండొచ్చు. మనకు ఎప్పుడైతే కొంచెం ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు ఓన్గా డెసిషన్ తీసుకుని ముందుకు సాగే ఛాన్సెస్ ఉంటుంది. మనల్ని మనం అడ్వాన్స్ చేసుకుంటూ, నేర్చుకుంటూ, ఎథిక్స్ని ఫాలో అవుతూ గోల్ రీచ్ అవ్వడానికి ఎఫర్ట్స్ పెడతాం. అదే మనకు రుక్ నేర్పించే లైఫ్ లెసన్. క్వీన్, బ్రుటల్, కాన్ఫిడెన్స్, ఎంబ్రేసెస్ చేంజ్. గేమ్లో ది మోస్ట్ పవర్ఫుల్, వర్సటైల్, అల్టిమేట్ పీస్. రుక్ని, బిషప్ని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్వీన్. కొలవలేనంత ఫ్రీడమ్, ఏ డైరెక్షన్లో అయినా మూవ్ అవ్వగలదు. తన రాజుని కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్తుంది. రాణి ఎప్పుడూ క్రూరంగా ఉంటుంది. తనకి ఏం కావాలో తనకి ఎగ్జాక్ట్గా తెలుసు. అది సాధించడానికి రాణి ఏదైనా చేస్తుంది. తను వేసే ప్రతి మూవ్లో కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఎవరినైనా చూసి నర్వస్ అయ్యి తన కాన్ఫిడెన్స్ ఎప్పుడూ పోగొట్టుకోదు. వేరే ప్లేయర్స్ చేత చంపబడకుండా తెలివిగా తప్పించుకుంటుంది. అపోనెంట్ ప్రెడిక్షన్ చేయలేని మూవ్ ప్లే చేసినా కూడా రాణి ఆ మూవ్ ప్రకారంగా మూవ్ అయ్యి ఎంటైర్ గేమ్ స్ట్రాటజీని చేంజ్ చేస్తుంది. క్వీన్ నుంచి నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్, లైఫ్లో మనకంటూ ఒక గోల్ని సెట్ చేసుకోవాలి. గోల్ సెట్ చేసుకునే ముందు ఫస్ట్ మనకి ఏం కావాలి, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకోవాలి. దానికోసం ఫైట్ చేయాలి. సాక్రిఫైస్ అనేది చెస్లో, లైఫ్లో చాలా ఇంపార్టెంట్. గేమ్లో అపోనెంట్ని అటాక్ బెటర్గా చేయడానికి మన దగ్గర ఉన్న పీసెస్ని సాక్రిఫైస్ చేస్తాం. అలా చేయడం వల్ల గేమ్ విన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సాక్రిఫైస్ లేకుండా మన లైఫ్లో మనం కోరుకున్నది, లైఫ్ని హ్యాపీగా మార్చుకోవడానికి మనకి కావాల్సింది మనం ఎప్పటికీ పొందలేము. ఫైనల్గా ద కింగ్, కంట్రోలర్, వైస్. ఎంటైర్ గేమ్ ఆడేది మన కింగ్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అపోనెంట్ కింగ్ని చంపడం. రాజు కేవలం ఒక స్టెప్ మాత్రమే మూవ్ అవుతాడు. రాజు పెద్దగా పనిచేయడు. అతని కోసం జీవించడానికి, చనిపోవడానికి తన ఆర్మీని ప్రిపేర్ చేసుకుంటాడు. రాజు చేయాల్సింది అతను సేఫ్గా ఉండటం, గేమ్ని కంట్రోల్ చేయడం. ఎందుకంటే ఒకవేళ రాజు ఒక స్టెప్ ముందుకు వేసినా అతన్ని రక్షించడానికి తన ఆర్మీ మొత్తం కదులుతుంది. చెస్ గేమ్ ఒక యుద్ధం అని భావిస్తే, యుద్ధంలో కింగ్ రోలర్ అని అనుకుంటే, రాజు ఒక మూవ్కి ఏ పీస్ అయితే కరెక్ట్ అని భావిస్తాడో ఆ పీస్ని పిక్ చేసుకుని మూవ్ చేసి అపోనెంట్కి తన ముందున్న పీస్ని చంపడానికి లేదా
ఆ పీస్ని ఆధారంగా తీసుకుని తన పీసెస్ని కాపాడుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు. కింగ్ నుంచి నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్, నీ లైఫ్లో రాజు అనేవాడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ లాంటిది. దాన్ని రక్షించుకోవడానికి కోసం చేసే ప్రయత్నంలో నువ్వు కొన్నిటిని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. గేమ్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. నీకు నువ్వు విన్ అవుతావని అనుకోకపోతే క్రుషియల్ మూమెంట్స్లో కూడా నువ్వు పిరికాలోచనలు తీసుకుంటావు. కొన్నిసార్లు గేమ్లో బ్లఫ్ చేయడం మంచిదే. నువ్వు గేమ్లో ఓడిపోతున్నావని అనిపిస్తే నువ్వు గెలుస్తావని అనేలా యాక్ట్ చేయాలి. అంటే అపోనెంట్ని ఎమోషనల్గా బ్లఫ్ చేయడం లాంటిది. ఆ కాన్ఫిడెన్స్తో అపోనెంట్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. లైఫ్లో కూడా అదే జరుగుతుంది. నిన్ను నువ్వు బెటర్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఇతరులని బ్లఫ్ చేయడానికి ఎమోషనల్ అనే మాస్క్ని ధరించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.